రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ జడ్పీటీసీ మేరుకు యాదగిరి గౌడ్లతో పాటుగా వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండలం ఉన్నటువంటి నాయకులు, నేను పేర్లు చెప్ప కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించిండ్రు, అది ఎవరు కానీ ఇవాళ ఒక డబ్బే ముఖ్యం కాదు. ఇవాళ డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్నంచన వేసుకుంటే ఆ చిన్నంచన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్ప వాళ్ళైనాడు మీకు కళ్ళ కొన్నడు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరు అందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది నన్ను అర్థం చేసుకొని మీరు అందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి